హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు 10,000 లో బడ్జెట్లో ఒక సౌండ్ బార్ కావాలి అనుకుంటే గోవా వాళ్ళు గో సరౌండ్ 910 అని చెప్పేసి 2.1 ఛానల్ సంబంధించిన డాల్బీ సౌండ్ బార్ని మార్కెట్లో తీసుకొచ్చారు. 10,000 లోపు డాల్బీ తోటి వచ్చే మొట్టమొదటి సౌండ్ బార్ వీళ్ళది. మరి దీని గురించి మాట్లాడినట్టయితే 240 వాట్స్ అయితే దీనిలో మనకు అవుట్పుట్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటే మనం గో గురించి మాట్లాడినట్టయితే వీళ్ళ యొక్క బిల్డ్ క్వాలిటీ ప్లస్ వీళ్ళు ఇచ్చే ఫీచర్స్ అనేవి వేరే బ్రాండ్స్తో పోల్చుకున్నట్టయితే ఎక్కువ ఉంటూ ఉంటాయి. మరి ఈసారి కూడా వాళ్ళు అలానే ఇచ్చారా, లేకపోతే సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, వేరే విషయాల గురించి కూడా మాట్లాడాలి. అంతేకాకుండా మరి వీళ్ళ సౌండ్ సిగ్నేచర్ ఎలా ఉంది అనేది కూడా చూద్దాం. మరి బాక్స్ గురించి మాట్లాడినట్టయితే బాక్స్ పైన ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ గో అని చెప్పేసి బేస్ కా బాస్ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. మరి నిజంగా అలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి 2.1 ఛానల్ హై డెఫినేషన్ సౌండ్ విత్ DSP చిప్ సెట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా 240 వాట్స్ సంబంధించిన పవర్ఫుల్ 3D సౌండ్ ఆఫ్ 4 ఎక్స్ప్లోజివ్ 2.25 ఇంచెస్ డ్రైవర్స్తో పాటు 6.5 ఇంచెస్ సబ్-వూఫర్ ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఇమర్సివ్ ఇన్ డాల్బీ DBS అని చెప్పేసి ఏదో మ్యాటర్ అయితే మెన్షన్ చేశారు. మల్టిపుల్ కనెక్టివిటీస్ ఉంటాయని చెప్తున్నారు. అంటే మీరు ఆక్స్ ద్వారా, HDMI ద్వారా మనం కనెక్ట్ చేసుకోవచ్చు, OPT ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు, USB ద్వారా కూడా దీంతో కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు 4 డిఫరెంట్ ఈక్వలైజర్ మోడ్స్ని ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. మూవీస్ కోసం, న్యూస్ కోసం, మ్యూజిక్ కోసం. అంతేకాకుండా 3D విత్ ద రిమోట్ కంట్రోల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. డిజైన్ గురించి మాట్లాడినట్లయితే స్లీక్, గ్లాసీ, ప్రీమియం ఫినిష్ విత్ LED డిస్ప్లే అని చెప్పేసి మెన్షన్ చేశారు. వైర్లెస్ బ్లూటూత్ 5.3 ఉంటుందని చెప్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ ప్యానల్ ఉంటుందని చెప్తున్నారు. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, టెక్ ఛానల్లో అన్ని ప్రోడక్ట్స్ అన్బాక్సింగ్ చేయడం ఒక ఎత్తు, సౌండ్ బార్ అన్బాక్సింగ్ చేయడం ఒక ఎత్తు. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని సీల్ని అయితే బ్రేక్ చేసేద్దాం. బ్రేక్ చేసేసి ఈ బాక్స్లో నుంచి దీన్ని మనం బయటికి తీద్దాం. సో ఇది ఫ్రెండ్స్, దీనిలో నుంచి మనం తీసిన సౌండ్ బార్. సో పైవైపే మనకు రిమోట్, యూజర్ మాన్యువల్, దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ అయ్యే కేబుల్స్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్లస్ మనం వాల్ మౌంట్ చేసుకోవడానికి స్క్రూస్ కూడా ఉన్నాయి. వీటిని మనం సైడ్కి ఉంచేసి ఇది ఓపెన్ చేసేస్తే సో ఇక్కడ మనకు సబ్-వూఫర్ ఉంది. ఈ సబ్-వూఫర్ తీసి మనము పగబెట్టేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ సౌండ్ బార్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ప్యాకేజింగ్ బాగుంది. ఎక్కడ కూడా మనకు డ్యామేజ్ అవ్వకుండా అన్ని రకాల ప్రొటెక్షన్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది సౌండ్ బార్. దీన్ని కూడా మనం సైడ్కి ఉంచుదాం. చూసారు కదా ఎన్ని కవర్లు ఓపెన్ చేయాల్సి ఉంటుందో ఒక సౌండ్ బార్ మనం అన్బాక్సింగ్ చేయాలి అంటే. సో మరి ఇవన్నీ ఓపెన్ చేసేద్దాం. మరి మీరు డిజైన్ చూసినట్టయితే మీకు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అంటే మన నార్మల్ సౌండ్ బార్స్తో పోల్చుకున్నట్టయితే వేరేలాగా ఉంటుంది. నెక్స్ట్ అటు సైడ్ ఇటు సైడ్ మనకి LED లైట్స్ ప్రొవైడ్ చేశారు. ప్లస్ మనకు జనరల్గా సౌండ్ బార్స్లో బటన్స్ అనేవి ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇస్తూ ఉంటారు కదా. కాకపోతే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ పవర్ ఆన్ చేయడానికైనా, వాల్యూమ్ అప్ చేయడానికైనా, డౌన్ చేయడానికైనా బటన్స్ అనేవి ఇటువైపు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక USB పోర్ట్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మీకు మిగతా పోర్ట్స్ కావాలి అంటే ఇక్కడ AX ఆప్టికల్ ప్లస్ HDMI ఆర్క్ పోర్ట్ ఉంటుంది చూసారు, దాన్ని బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక పవర్ కార్డ్ అనేది డైరెక్ట్ దీంతోటే వస్తుంది. మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు గ్లాసీ ఫినిష్ని ప్రొవైడ్ చేశారు. యాక్చువల్లీ గ్లాసీ ఫినిష్ని మనం కొంచెం జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. చాలా ఈజీగా స్క్రాచెస్ పడుతుంటాయి. కాకపోతే చూడడానికి మాత్రం స్టైలిష్గా, షైనీగా కనిపిస్తూ ఉంటాయి. ఇక దాంతోపాటు నేను ఇంతకుముందు చెప్పినట్టు 10,000 లో బడ్జెట్లోనే వీళ్ళు డాల్బీ ఆడియోని ప్రొవైడ్ చేశారు. అది కూడా మనకు దీనిలో కనిపిస్తుంది. మరి ముందు వైపు గో బ్రాండింగ్ ఉంది. అంతేకాకుండా దీన్ని మనం టేబుల్ పైన పెడితే అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ గ్రిప్స్ని ప్రొవైడ్ చేశారు. బాగుంది. ప్లస్ ఇక్కడ మనము ఒకవేళ మీరు వాల్ మౌంట్ చేసుకోవాలి అనుకుంటే వాల్ మౌంట్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు. మరి ప్రైజింగ్ గురించి చెప్పలేదు కదా. సో మరి ప్రజెంట్ అన్ని కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకుంటే మీకు ఇది 8,099కి అయితే వస్తుంది. ఇందులో మనకు ఓన్లీ 240 వాట్స్ కాకుండా 200 వాట్స్ కూడా దొరుకుతుంది, 550 వాట్స్ కూడా దొరుకుతుంది. సో దాన్ని కూడా మనం చూస్ చేసుకోవచ్చు. సో సబ్-వూఫర్ గురించి మాట్లాడినట్టయితే మొత్తం మనకు మ్యాట్ ఫినిష్తో పాటు వుడ్ తోటి దీన్ని బిల్డ్ చేశారు. జనరల్గా మనకు ఇలానే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక మనకు బేస్ అనేది బొమ్ అని రావడానికి ఎయిట్ సైడ్ దీన్ని ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ సబ్-వూఫర్ ప్లస్ సౌండ్ బార్ని అయితే కనెక్ట్ చేశాను బ్లూటూత్ తోటి. ఇప్పటికే చాలా సాంగ్స్ విని చూశాను. మీకు చెప్పబోయడానికి ముందే అన్ని టెస్ట్ కూడా చేయడం జరిగింది. మొత్తానికి సౌండ్ బార్ ఇక్కడ పెట్టిన తర్వాత మీకు చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. సో ఇక్కడ మనకు సౌండ్ బార్కి ఎడ్జెస్లో లైట్స్ ప్రొవైడ్ చేసిన కారణంగా ఇక్కడ మనకు చూడండి క్రింద గ్రీన్ కలర్కి సంబంధించిన ఫ్లాష్ కూడా పడుతున్న కారణంగా మనకు ప్రీమియంగా అనిపిస్తుంది. చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అంటే మనం సపరేట్గా లైటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే ఇది బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడినట్టయితే అన్ని రకాల బటన్స్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. డైరెక్ట్ మనం మ్యూజిక్కి వెళ్ళాలన్నా, న్యూస్కి వెళ్ళాలన్నా,
మూవీకి వెళ్ళాలన్నా మనం చూసే కంటెంట్ ఆధారంగా మనం ఇక్కడైతే దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ట్రెబుల్కి ప్లస్ అప్ చేసుకోవడానికి, బేస్ ప్లస్ అప్ చేసుకోవడానికి, ప్లస్ 3D కోసం సపరేట్ ఒక బటన్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో పేరింగ్ ప్రాసెస్ అయితే నాకు చాలా ఈజీగా, చాలా స్మూత్గా అయితే జరిగిపోయింది. నేను ఆల్రెడీ ఇప్పటికే దీనిలో చాలా రకాల సౌండ్స్ విన్నాను, మీరు కూడా వినండి. యాక్చువల్లీ నేను విన్నంత క్లారిటీగా మీకు వినిపించదు, ఎందుకంటే ఇప్పుడు ఈ సౌండ్ అంతా నా మైక్ ద్వారా మీకు వినిపిస్తుంది కాబట్టి మీరు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, కాకపోతే ఎంతో కొంత అయితే మీరు అర్థం చేసుకోగలుగుతారు దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది. సో ఇది వచ్చేసి 2.1 ఛానల్ కాబట్టి దానికి తగ్గట్టే మనకు సౌండ్ అనేది వస్తుంది. సో మరి కొన్ని శాంపుల్స్ని అయితే వినండి. నేను రాయల్టీ ఫ్రీకి సంబంధించిన మ్యూజిక్ని అయితే ప్లే చేసి మీకు ఇక్కడ వినిపిస్తాను. సో ఫ్రెండ్స్ విన్నారు కదా మ్యూజిక్ అనేది ఎంత లౌడ్గా వస్తుందనేది. ఇక్కడ మనకు ఈ ఛానల్ సపరేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా బాగా వినిపిస్తుంది. నెక్స్ట్ నేను డిఫరెంట్ మూవీస్ని ఇక్కడ ప్లే చేశాను, కాకపోతే అది నేను మీకు చూపించలేను, కాపీరైట్ వస్తుంది నాకు. సో అందుకోసమే అది నేను మీకు చూపించలేను. కానీ సో దానిలో మూవీస్ చూసేటప్పుడైనా కానివ్వండి, లేకపోతే వేరే మ్యూజిక్ వీడియోస్ ప్లే చేసేటప్పుడైనా కానివ్వండి, దానికి తగ్గట్టు సౌండ్ అనేది వేరేలాగా వస్తుంది. ఇక్కడ మనం మోడ్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటే, లేదా మీరు మాన్యువల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనుకోండి. నెక్స్ట్ ఒకవేళ మీద పెన్ డ్రైవ్ ఉందనుకోండి, పెన్ డ్రైవ్ తోటి కూడా మీరు కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ సాంగ్స్ని అయితే వినొచ్చు. ఆ ఆప్షన్ కూడా దీనిలో ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ అయితే నేను డైరెక్ట్ బ్లూటూత్ తోటి వింటున్నాను. అలా కాకుండా మీకు పెన్ డ్రైవ్ ద్వారా HDMI కేబుల్ ఉంటుంది సరే, దాంతో వింటే ఇంకా సౌండ్ అనేది మీకు వేరేలాగా వినిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే నేను బ్లూటూత్ తోటి విన్నదే మీకు వినిపించాను. నెక్స్ట్ మీకు బేస్ ఎక్కువ కావాలనుకోండి, మంచి బ్యాలెన్స్డ్ బేస్ని అయితే ఇది మెయింటైన్ చేయగలిగింది. మీకు ఇంకా 5 ఛానల్ ఇంకా ఎక్కువ వస్తుంది, కాకపోతే 2 ఛానల్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం బేస్ అనేది బ్యాలెన్స్డ్ ఉంది. నెక్స్ట్ ఇక వోకల్ సౌండ్స్ అయినా కానివ్వండి, ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ అయినా కానివ్వండి, అవన్నీ బాగున్నాయి. ఏదైనా మూవీస్ చూసేటప్పుడు మీకు డైలాగ్స్ అనేవి ప్రాపర్గా వినిపించాలనుకోండి, అటువంటిప్పుడు అయితే మీకు ఈ సౌండ్ బార్ అనేది తప్పక నచ్చుద్ది. ప్లస్ సౌండ్ అనేది లౌడ్గా రావాలనుకోండి, అంటే మీకు కొన్నిసార్లు ఏం జరుగుద్ది అని అంటే మనం 100% పెట్టుకున్న తర్వాత వాల్యూమ్లో డిస్ట్రాక్షన్ వస్తుంది. కాకపోతే దీనిలో అటువంటిది ఏం లేదు. మీరు ఎక్కువ సౌండ్ పెట్టుకున్నా సరే, లౌడ్గా పెట్టుకున్నా సరే దాన్నే మెయింటైన్ చేయగలుగుతుంది. సో అదైతే నాకు బాగా నచ్చింది. ఇక నెక్స్ట్ మీరు దీన్ని టీవీకి కనెక్ట్ చేసుకొని వింటారా, లేకపోతే మీ ఇంట్లో కోసం ఓన్లీ సాంగ్స్ వినడానికి కొంతమంది తీసుకుంటూ ఉంటారు, హోమ్ థియేటర్ పర్పస్. పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకొని మ్యూజిక్ వినడానికి కొంతమంది తీసుకుంటూ ఉంటారు. సో అది మీ యూసేజ్ ఆధారంగా ఇక్కడ సౌండ్ అనేది మీకు వినిపిస్తూ ఉంటుంది. అంటే మీరు టీవీ కనెక్ట్ చేసుకున్నప్పుడు దానిలో ఉండే క్వాలిటీ అనేది, ప్లస్ ఇక్కడ మీరు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకున్నప్పుడు దానిలో ఉండే ఆడియో ఫైల్ ఉంటుంది సార్, దాని క్వాలిటీ మీద డిపెండ్ అయ్యి కూడా మనకు సౌండ్స్ అనేవి, ఆడియో అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అది కూడా మనము గమనించాల్సిన విషయం. కొన్నిసార్లు మనం బ్లూటూత్ తోటి కనెక్ట్ చేసుకున్నప్పుడు సౌండ్ అనేది ఒకలాగా వినిపిస్తూ ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు HDMI కేబుల్ ఏదైతే దాన్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు అవుట్పుట్ అనేది వేరేలాగా వస్తూ ఉంటుంది. పెన్ డ్రైవ్ తోటి కనెక్ట్ చేసుకున్నప్పుడు వేరేలాగా వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకు డిఫరెంట్గా వినిపించేస్తూ ఉంటుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే మాత్రం 2.1 ఛానల్ అనేది అండర్ 10,000 బడ్జెట్లో, యాక్చువల్ 10,000 కూడా కాదు, నేను ఇంతకుముందు చెప్పినట్టు యాక్చువల్ ప్రైస్ గురించి మాట్లాడితే 8,999 ఉంది. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే మాత్రం అండర్ 10,000 బడ్జెట్లో వీళ్ళు డాల్బీ ఆడియో ఇవ్వడం అనేది, సౌండ్ అనేది ఇంత లౌడ్ ఇవ్వడం అనేది మంచి విషయం. ప్లస్ ఎస్పెషల్లీ నాకు దీనికి సంబంధించిన డిజైన్ అయినా కానివ్వండి, బిల్డ్ క్వాలిటీ అయినా కానివ్వండి, అదైతే చాలా బాగా అనిపించింది. మరి మీకు ఈ గోవా సౌండ్ బార్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. మీకు దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలంటే అక్కడ నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.